హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం చికెన్ సేమియా చేసుకునే విధానం చూద్దాం. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 గ్లాస్ సేమియా, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఇంకా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత చికెన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఫ్రై అంటే ఉడకాలి మంచిగా. ఆ తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ప్లేట్ వేసుకొని ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పీసెస్ మంచిగా ఉడికిపోయాయి. ఇంకా మిగతా స్పైసెస్ వేసుకుందాం దీంట్లో. ఇందాక చెప్పాను కదా, ఈ స్పైసెస్ మొత్తం వేసేసుకోవాలి. కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, పసుపు, ఉప్పేమో ముందే వేసుకున్నాం కదా బాయిల్ అయ్యేటప్పుడు. ఇప్పుడు దీంట్లో ఈ 3 వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుందాం. చికెన్ ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా ఇది వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. వేరే ప్లేట్లోకి తీసుకున్నాము. ఇంకా సేమ్ అదే బాండిలో ఈ గ్లాస్ నిండా సేమియా తీసుకున్నాను నేను. సేమ్ అదే గ్లాసు, 1 గ్లాస్ సేమియా తీసుకుంటే అదే గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సేమియాకి సరిపడా కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదా. మిక్స్ చేసుకుందాం. ఎసురు వచ్చేంత వరకు మరగనిచ్చుకోవాలి వాటర్. మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. అది ఎసురు వస్తూ ఉంటుంది. అంతలోపు మనం వేరే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందాక చూపించాను కదా జీడిపప్పు, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకొని అయిపోయాక వేరే ప్లేట్లో తీసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు ఇంకా తీసేసుకోవాలి. ప్లేట్ తీసుకొని చూసుకుందాం. ఎసురు వచ్చేసింది. ఇప్పుడు సేమియా వేసుకుందాం. మిక్స్ చేసుకోవాలి. ప్లేట్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. ప్లేట్ తీసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్. సేమియా ఉడికిపోయింది ఫ్రెండ్స్. కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకోవాలి.
వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడకబెట్టించుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూసుకుందాం. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూద్దాం. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. వావ్, బాగుంది కదా ఫ్రెండ్స్. ఎంత ఎమ్మీగా ఉందో కదా చికెన్ సేమియా. సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో. ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకుందాం. గార్నిష్ చేసుకొని అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను చూసి. లెమన్ పిండుకుందాం. ఆనియన్ కూడా పెట్టుకుందాం. వావ్, బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ సేమియా సింపుల్ స్టైల్లో బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ కూడా చేయండి. మీరు కూడా తినండి ఫ్రెండ్స్. వావ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.